కార్మిక వర్గం పోరాడి త్యాగాలు చేసి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి మోడీ ప్రభుత్వం 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చారు. ఈ లేబర్ కోడ్లు కనుక అమలైతే రాబోయే కాలంలో కార్మిక వర్గానికి ఉరితాళ్లుగా మిగలబోతా ఉన్నాయి. సంఘం పెట్టుకునే హక్కు కానీ, సమ్మె చేసే హక్కు కానీ, కనీస వేతనాలు కానీ, సామాజిక భద్రతా సౌకర్యాలు కానీ అన్నీ కోల్పోయే ప్రమాదం ఉంది. అందుకని ఈ లేబర్ కోడ్లను వ్యతిరేకించాలని చెప్పేసి దేశవ్యాప్తంగా మొత్తం కార్మిక సంఘాలు ఐక్యమయ్యి ఫిబ్రవరి 12వ తారీఖున పెద్ద ఎత్తున జాతీయ సార్వత్రిక సమ్మె నిర్వహించాలని చెప్పేసి నిర్ణయించారు. అట్లానే ఈరోజు ఐసిడిఎస్ ఏర్పడి 50 సంవత్సరాలు పూర్తయింది. కనీసం ఈ రోజుకి కూడా అంగన్వాడీలకి కనీస వేతనాలు అమలు కావట్లేదు. పెన్షన్ కానీ, పిఎఫ్ కానీ, ఈఎస్ఐ కానీ అమలు కావట్లేదు. అట్లనే మన రాష్ట్రంలో సమ్మె చేసినా ఇంతవరకు వేతనాలు పెంచని పరిస్థితి. గ్రాట్యుటీ చట్టం వచ్చినా దానికి ఎలాంటి నిబంధనలు రూపొందించలేదు. మినీ సెంటర్లు మెయిన్ చేసామని చెప్పేసి ఇంకా అనేకం పెండింగ్లో ఉన్నాయి. అందుకని ఈ అన్ని సమస్యల మీద రేపు 12వ తారీఖున జరిగే దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె అంగన్వాడీలందరూ సెంటర్లు క్లోజ్ చేసి మండల కేంద్రాల్లో జరిగే నిరసన ప్రదర్శనలో పాల్గొనాలని చెప్పేసి ఈ సందర్భంగా పిలిపిస్తున్నాను. సుబ్రహ్మ, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సిఐటి అనుబంధం.